హలో, ఈరోజు మా ఇంట్లో లంచ్కి పప్పుచారు చేస్తున్నా. అది ఏం పప్పుచారు అంటే పెసరపప్పుతో పప్పుచారు చేస్తున్నాను. ఎలా చేస్తా అన్నది చూసేద్దాం వచ్చేయండి. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అందులోనే ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర ఆవాలు వేసేసాను. ఇందులో కావాల్సిన వెజిటేబుల్స్ని, ఆనియన్స్ని, అలాగే పచ్చిమిర్చి, బెండకాయ, టమాటా నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ఇందులో వేసేసాను. ఆనియను అలాగే పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వనివ్వాలి, లేదంటే పచ్చి స్మెల్ అలానే ఉంటుంది. ఇందులోనే నేను వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి వేసాను. ముందు ఎందుకు వేయలేదంటే ఎండుమిర్చికి బాగా ఫ్రై అయిపోతుందండి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు ఎండుమిర్చి మాడిపోతుంది. సో నాకు అది అలా ఇష్టం ఉండదు. అందుకని నేను కొంచెం ఒక 2 minutes గ్యాప్ ఇచ్చి ఎండుమిర్చి గార్లిక్ వేసేసుకుంటాను. తర్వాత కొంచెం ఒక చిటికెడు ఇంగువ కూడా వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ స్టేజ్లో మనం బెండకాయలు వేసేసుకోవచ్చు. బెండకాయలు వేసిన వెంటనే సాల్ట్ వేయకూడదు. సాల్ట్ వేసేసామంటే బెండకాయ జిగురు బయటకు వచ్చేస్తుంది. సో నేను ఒక 2 minutes గ్యాప్ ఇచ్చి సాల్ట్ వేసేసాను. అలాగే చిటికెడు పసుపు కూడా వేసేసి కలిపేసి మూత పెట్టేసి ఉంచేసాను. బెండకాయలు కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసేయాలి. ఒక 2 నుంచి 3 minutes అయితే సిమ్లో పెట్టేసి ఉంచితే టమాటోస్ కూడా బాగా కుక్ అయిపోతాయి. తర్వాత ఇలా కుక్ అయిన వెంటనే నేను మూత తీసేసి ముందుగానే ఉడకబెట్టేసుకున్న పెసరపప్పు అలాగే నేను చింతపండు రసం కూడా ఇందులోనే కలిపేశాను. అది మిక్స్ చేసేసాను ఇందులోనే. ఇప్పుడు మనకెంత వాటర్ కావాలో ఇందులో మిక్స్ చేసేసుకోవచ్చు. మాకైతే బాగా నీళ్ళగా ఉంటే మాత్రం అస్సలు నచ్చదు. అందుకని వాటర్ నేను కొంచెం తక్కువగానే వేసాను. ఇందులోన కొంచెం థిక్గా ఉండేలా చూసుకున్నాను అనమాట. సో మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ స్టేజ్లోనే సాల్ట్ అది చెక్ చేసేస్తున్నాను. సాల్ట్ నాకైతే సరిపోయింది, ఫస్ట్ వేసింది. ఇంకా నేను మళ్ళీ వేయలేదు. ఒక 3 minutes మూత పెట్టి ఉంచేసిన తర్వాత ఇలా కుక్ అవుతుంది. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మనకైతే పప్పుచారు రెడీ అవుతుంది. నేను దింపే ముందు ఒక 2 minutes ముందే కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసి వదిలేసాను. చూసారా, మన పప్పుచారు అయితే రెడీ.